ఒక ఆమె అయితే నా కొడుకుని కాల్చకరని ఏడుస్తుంది పాపం. అసలు ఆ వీడియో చూస్తే కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి నాకు. చాలా బాధపడ్డా నేను. మధ్యాహ్నం వీడియో చూసినప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు. నా మనసు కొంచెం కరుగుతుందండి. కింద జరిగింది ఏందయ్యా మత విద్వేషాలు కాకపోతే పాయింట్ ఇడిసి మొగోళ్ళ పాయింట్ ఇడిసి డ్రాయర్ గుంజి చూసిండ్రంట కింద సుంచులు అయినవే లేదని. సున్నతి చేసుకున్నాడా లేదా? వాడు సున్నతే. ఒకడు ఏడ్చుకుంటా నేను ముస్లిం ముస్లిం అన్నాడంట. నీవు చెప్తే నువ్వు ప్రాణభీతితో ముస్లిం అని చెప్తున్నావో ఏమో మాకెట్లా తెలియాలని చెప్పి పాయింట్ ఇడిసి జిబ్బిడిసి చూసిండ్రంట. ప్యాంట్ ఇప్పి డ్రాయర్ ఇప్పి చూసేటటువంటి కోణం ఏముంది అక్కడ? మతమే కదా. సున్నతి అయిందంటే ముస్లిం నేను విడిచిపెట్టాలి, సున్నతి లేదంటే వేసి పెట్టాలని చెప్పి ఎంతమందిని చంపినరా? 27 మంది చచ్చిపోయారు. ఎవరు చచ్చిండ్రు? ఎవరు? హిందువులు చచ్చిపోయారు. 27 మంది హిందువులు చచ్చిపోయారు. అందులో నవవధువులు అంటే ఎవరో ఏమో పాపం కొత్తగా పెళ్లి చేసుకొని అనిమిని పోయినారంట. కొత్తగా పెళ్లి చేసుకొని పోయినట్టు ఎంత పాపమయ్యే అమానుషం. ఆ తల్లి కడుపు ఆ బిడ్డను కన్నా తల్లి ఎంత బాధపడిండొచ్చు. నమ్ముకొని వచ్చిన ఆడపడిచి ఎంత బాధపడదు పాపం. అమానుషం కాదా? ఎంత అమానుషం చెప్పండి. నువ్వు పశువులై పుట్టినన్నా బాగుండు, మనిషి అయి పుట్టి ఒక మతం మీద ఏం తెచ్చి పెడతారా? నీ మతం మంట పెట్ట ఏం కూడు తెచ్చి పెడతారే? మనిషికి మనిషి తోడు కావాలి కానీ మతం ఏం తెచ్చి పెడుతుంది?